శ్రీరామ పట్టాభిషేక వైభవాన్ని, ఆ రామచంద్రుడి కరుణా కటాక్షాలను ఒకే ఒక్క శ్లోకంలో బంధించి మనకు అందించారు ఆదిశంకరాచార్యులు. శ్రీరామ కరుణామృతం నుండి గ్రహించిన ఆ అద్భుత శ్లోకం, దానికి తెలుగులో చేకూరి సిద్ధకవి అందించిన పద్యానువాదాన్ని ఈరోజు మనం దర్శించుకుందాం. ముందుగా శ్లోకం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాదిరాజరాజాయ రామభద్రాయ మంగళం విభీషణకృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే జానకీ ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. దీనికి తెలుగు అనువాద పద్యం ఇది. ప్రకటాయోధ్య పురింధరా తనయతో ప్రాపించి రాజాధినాయక సంస్తూయ ధరాభిషేకము నిజంబయ్యున్న లోకాధినాయక రత్నంబునకున్ విభీషణ ప్రపంచాభిష్ట సంధాయికిన్ మకుటాకల్ప విభూషితాంగునకు నానాభద్రముల్ చేకురున్. మంగళకరమైన అయోధ్య నగరంలోకి ప్రవేశించి సీతామ తల్లితో కలిసి పట్టాభిషిక్తుడైన వాడు, రాజులకు రాజైన చక్రవర్తి, తనను నమ్ముకున్న విభీషణుడి కోరికలను తీర్చి అభయమిచ్చినవాడు, జానకికి ప్రాణప్రియుడైన ఆ రామచంద్రమూర్తికి నిరంతరం శుభాలు మంగళాలు కలుగుగాక. ఇందులో రామాయణ కథా సంగ్రహం సంపూర్ణమై రాముడి దివ్య మంగళ స్వరూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఈ శ్లోకంలో రామతత్వానికి సంబంధించిన 3 ప్రధానమైన అంశాలు దాగున్నాయి. మొదటిది శరణాగతి. లంకాధిపతి సోదరుడైన, శత్రుపక్షం నుండి వచ్చిన, కేవలం శరణు అన్నంత మాత్రాన విభీషణుడికి అభయమిచ్చి అభీష్టాలను తీర్చిన కరుణామయుడు రాముడు. మనం కూడా మన అహంకారాన్ని వదిలి ఆ రాముడిని శరణు వేడితే లోక కళ్యాణకారకుడైన ఆయన మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ఇక రెండోది మంగళ స్వరూపం. మంగళం అంటే శుభం. ఆయన నామస్మరణ ఎక్కడుంటే అక్కడ అమంగళం దరిచేరదు. ఇక మూడోది ధర్మ పరిరక్షణ. పట్టాభిషిక్తుడైన రాముడు రాజాదిరాజు, అంటే కేవలం భూమిని పాలించే రాజు మాత్రమే కాదు, మన మనస్సులను కూడా ఏలే ధర్మప్రభు. సీతమ్మతో కూడిన రాముడిని స్మరించడం అంటే ప్రకృతి అంటే సీత, పురుషుడు అంటే రాముడు కలిసిన పరమాత్మ స్థితిని ధ్యానించడం. శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని గుర్తు చేసుకునే ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు.